ఈ రోజు మేము స్పైసీ నూడిల్స్ ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాం మా సిస్టర్స్ తో కలిసి. గెలిచిన వాళ్ళకి 2000 క్యాష్ రూపీస్ ఇస్తాం. సో 2000 రూపీస్ కోసమైనా మేము తినేస్తాము నూడిల్స్. అయితే ఇంకొకటి ఏంటంటే మా అక్క ఏం చెప్పిందంటే స్పైసీగా చేపిస్తుందంట నూడిల్స్. స్పైసీ నూడిల్స్ ఇంకా ఇంత మందికి పోటీ, ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళే విన్నారు. సో ఈ 2000 నేనే తీసుకుందాం. ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నా, ఖాళీ కడుపు అయిపోతుంది. నేనే విన్ అయితా. 2000 డ్రెస్ కొంటా కొత్తది. లేదు, ఆమె పానీపూరి ఛాలెంజ్ లో విన్ అయింది. సో ఇప్పుడైతే నేనే పక్కా విన్ అయితా అండ్ నేను కొంటా. అసలు నిజం చెప్పాలంటే పోటీ పెడుతుంది ఈమె కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కాకపోతే ఈమె పక్కన పడేసి మేము విన్ అవుతామని పైసలు కూడా గుంజేసుకున్నాను నేను. జస్ట్ మాటలే గైస్, ఫస్ట్ తిని చూపించమనండి చూద్దాం. ఇంత మాట అన్నందుకైనా పరువు కోసమైనా ఈ రోజు విన్ అయి చూపిస్తాం. మా అన్న ఇంకా మా బావ ఇద్దరు కలిసి పోయి నూడిల్స్ తీసుకొని వచ్చేస్తున్నారు. మా బావకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది మా అక్క. ఏమనంటే స్పైసీగా చేపించుకుంటా నూడిల్స్ అని చెప్పేసి. సో పోటీ మా సిస్టర్స్ మధ్యలో ఎట్లుంటుందో చూస్తారా? చూసేయండి. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కాదు, ఇది మా అక్క వాళ్ళ న్యూ ఛానల్. సో ఛానల్ నేమ్ వచ్చేసి ప్రశ్యు సోనీ బ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈమె మా అక్క. మేము అందరం ఏంటి ఎక్సర్సైజులు చేస్తున్నాం అనుకుంటున్నాం. మనం ఇప్పుడు చేసేది ఫుడ్ ఛాలెంజ్ గైస్. కడుపు కాలైతేనే కదా నూడిల్స్ లోపల పోతుంది. అందుకని మా అక్క వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తున్నారు, ఎందుకంటే ఫుల్ గా కుమ్మేద్దామని. ఇప్పుడు మా బావ అయితే నూడిల్స్ చేయడానికి ఆడ రెడీగా నించున్నాడు. బావా, నూడిల్స్ స్పైసీ ఉండాలి, ఎక్కువ రేట్ అయినా పర్లేదు, మంచి ప్లేస్ నుంచి తీసుకురా అండ్ 2000 అడుగు పెట్టుకో. విన్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఓకేనా? మడదలంటే ఏంది? బావలకు టోపీలు వేయడమే. సో మా బావ అయితే మా కోసం చాలా పైసలు ఖర్చు చేస్తున్నాడు. సో వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రస్తుతం బ్లాగ్స్. ఇప్పుడు పోయి మా బావ నూడిల్స్ తీసుకొని వస్తాడు, మేము ఇక్కడ కూర్చొని కుమ్ముతాం. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. మా బావ అయితే పోయి నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చేసాడు. సో అందరు నూడిల్స్ ఛాలెంజ్ చేస్తారు, అది రొటీన్. ఇప్పుడు మనం కొంచెం వెరైటీగా చేద్దాం. ఏం చేద్దామో తెలుసా? నూడిల్స్ ఒక స్పూన్ పెట్టుకొని ఈ కారం అనేది ఇట్లా తీసుకొని ఇట్లా నాకాలి. సో బుక్కకి ఇట్లా కారం తీసుకొని నాకాలి. ఇదే ఇందులో ట్విస్ట్. అండ్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అని అంటే, కారం తినాలి, నూడిల్స్ తినాలి, కానీ నీళ్ళు తాగొద్దు. ఎందుకు తీసుకొచ్చినానంటే కాదు ఎమర్జెన్సీ పర్పస్ కి తీసుకొచ్చిన. ఎమర్జెన్సీ ఒకవేళ వాళ్ళు దగ్గి తుమ్మి యాక్టింగ్ చేస్తారు కదా, సో వాళ్ళ కోసం ఈ బాటిల్ తీసుకొచ్చిన. వాటర్ తాగొద్దు, కారం నాకాలి, నూడిల్స్ స్పీడ్ గా తినాలి. మధ్యలో సాంగ్ అయినా వాడొచ్చు, డైలాగ్ అయినా చెప్పొచ్చు. వీడియో ఎంటర్టైన్మెంట్ చేస్తూ పాటు ఇంకా నూడిల్స్ ఫినిష్ చేసిన వాళ్ళకే 2000 ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడాలి. సో ఇప్పుడు అర్థమైపోయిందండి. డ్రెస్ కోసం అయినా చేస్తా, చెయ్యాలి. ఈ 2 ప్లేట్స్ ఎందుకు తీసుకొచ్చినానంటే, ఇది ఒక ప్లేట్ వీళ్ళిద్దరికి, ఇది ఒక ప్లేట్ మా ఇద్దరికి. సో ఇదంతా నా ప్లాన్ కాదు, మన నన్ను తిట్టుకోగలరు. మా అక్క ప్లాన్. మా అక్క వీడియోలో చెప్పలేక నాతో చెప్పిస్తుంది. సో మా అక్క ప్లాన్ ఇదంతా. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. అస్సలు ఎండ్ వరకు చూడండి. మా వాళ్ళు ఏమేం చేస్తారో, ఎన్ని వింత వేషాలు వేస్తారో అన్ని మీరు చూసి నవ్వుకోండి. మేము ఇలా చేసి మీకు చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నూడిల్స్ అయితే ప్లేట్లో వేసిన తర్వాత చూపిస్తా. మేము అందరం ప్లేట్లో వేసేసుకున్నాం. చూడండి, మా బావ అయితే స్పైసీగా తెచ్చినాడు. మా అక్కనేమో మా బాబాకు ఫోన్ చేసి మరి బాబా ఎక్కువ కారం వేస్తారా, 2000 ఊరికనే వేయాలని చెప్పింది. సో ఇంత స్పైసీ నూడిల్స్, అది కూడా కారం పొడి నాకుంటూ తినాలంటే అసలు తలుచుకుంటేనే భయం అవుతుంది నాకు. సో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి 2000. ముందు ఇంతే ఫాస్ట్ ఉంటారు, తర్వాత తెలుసు. ఈ బుక్ అయిపోయింది కదా, ఈ బుక్ అయిపోయినా కారం నాకాలి మర్చిపోయారు. ఇది అయిపోయింది, నువ్వే నాకుతుంది. ఇంకా అయిపోయినాయి, జల్దీ తిను, నువ్వు టైం పాస్ చేయకు, 2000 రావు. నాకాలి ఎక్కువ తీసుకోవాలి. నూడిల్స్ ఎంత ఇష్టంగా తినడానికి నేను కారం నాకిపించి మరి గలీజ్ చేసేస్తున్నాను. నూడిల్స్ ఫ్లేవర్ కూడా కొట్టేస్తుంది. ఇది స్పూన్ తో తింటే వినగాలే మాక. కానీ మన ఒరిజినల్ బయటికి రండి. నిజంగా అయితలేదు అసలు, కారం నాకలే. ఇంకా చూడండి గాయస్, అలా నాకలే అంటారు మా వాళ్ళు. నా చూడండి, ఆమె చూడండి, ఆమె చూడండి. దొంగ ఆమె కారం ఎక్కువ తింటారు. కారం అవుతుంది. తాగొద్దు చూడు, ఫస్ట్ చెప్తున్నా. వేసుకో. మేము ఎట్లా తింటున్నాం అంటే, ఒక 10 రోజుల నుంచి ఫుడ్ తినే వాళ్ళు ఉంటారు, అట్లా తింటున్నాం మేము. ఇప్పుడు నేను పాట పాడదాం అనుకుంటున్నా. ఎవరి కోసం తెలుసా? అఖిల కోసం. అఖిలక్క ఫోన్ చేసావా చేయలేదా, నీకోసం నూడిల్స్ తెచ్చాను,
చెప్పాలి. నేనా ఇది మర్చిపోతున్నా. ఇన్నావా బరపిల్ల ఉన్నావా బరపిల్ల ఇన్నవే బరపిల్ల సొనకా నవ్వు రావాలి వాడితే. మొత్తం చెక్ చేస్తాను, ఎన్నిసార్లు నాకు మొత్తం చెక్ చేస్తాను. మళ్ళా బుక్క బుక్క తింటున్నా నేను. మక్కినాక దొంగ ఇంకొవ్వరు ఉండరు. మెల్లగా కారం నాకది నేను కూడా తాగుతున్నా. ఇంకా బాటా మీద పెట్టకుండా నాదే పెట్టుకున్నాను. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్యా కారం పొడి పట్టుకున్నాను, ఓ రబ్బయ్య పప్పు స్పూన్ తెచ్చుకున్నాను, ఓ రబ్బయ్య ఓ నూడిల్స్. ఈ కారం పొడి ఉంటదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేసింది మాత్రం నేనే. సో నెక్స్ట్ అట్లక. ఓ సారీ, కారం పొడి నాకలే. అట్లాగా కారం నోట్లు వేసుకొని వాడు అట్లుంటది. ఏదైనా వివాహ భోజనంబు విందైన వంటకంబు వింతైన వంటకంబు. ఈ కారం పొడి తెచ్చింది పూజిత, అది అందరూ కలిసి నాది. అట్లా ఉంటది, అట్లా ఉంటది. వాడక అంతే వచ్చు. అర్చనగా అయిపోయింది వాయమనే. సో ఏం కాలేదు, అబద్ధం. పూజ అమ్మ కారం నాకలేదమ్మే. నాకు అర్చన చీటింగ్ వేసి మొత్తం వీడియో ఇచ్చినాకనే నీ ఫ్రెండ్ వెళ్ళిస్తాం. చూడు మొత్తం వీడియోలో చూపించిన. అదే అంటున్నా. అచ్చు ప్లేట్ లో కొంచెం కారం పొడి వేయండి. కొంచెం నూడిల్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రీ చేసుకోవచ్చు. పైసలు వద్దు. పైసలు వద్దన్నా కూడా ఇట్లాంటి టైంలో తీసుకోరు గైస్. మళ్ళీ నైట్ తింటా గైస్. పురుసద్గా ఇంకొకటి ఆస్వాదించుకుంటే తింటది. ఇంకొకటి మేమందరం మా చెల్లె ట్రిక్ ప్లే చేస్తున్నాం. అక్క పోకపోతే ఇట్లా ఇట్లా అని పోతుంది అనండి. దయచేసి కారం పొడి వేసుకునేటప్పుడు మాత్రం జోక్స్ చేయకండి. పోయింది అనుకో ముక్కులకి అయిపోయినట్టే ఫస్ట్. ఇంకొకటి ఎంత దొంగలంటే మాట కూడా మాట్లాడతలేరు. ఒకవేళ మాట్లాడమనుకో తినడం అయిపోతుంది కదా. మా చెల్లె ఫస్ట్ డ్రెస్ కోసం ఎంత ప్రకృతి పడుతుంది చూడండి గైస్. 2000 గైస్, 2000 ఎవరిస్తారు? మా అక్క ఇస్తుంది. అందుకే అచ్చా నీకు పోయి గుడికాడ అడుక్కోమంటున్నా నేను. మస్తు కలెక్షన్ వస్తుంది గైస్. పైన మెట్టు నాది, కింది మెట్టు మా అక్క. నేను వచ్చేసా. కూర్చున్నాం ఇద్దరం అడవై. సోనా కండిషన్ నువ్వు వచ్చేసి. మా చెల్లి చూసారా అసలు డ్రెస్ కోసం ఎంత ఫాస్ట్ గా తినేస్తుందో. ఫస్ట్ టైం మా చిన్న స్పీడ్ తినడం. అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అది కూడా అక్క ఊగకుండా. మా అక్క వాళ్ళు చెప్పినారు పొద్దున్నే ఈరోజు ఛాలెంజ్ ఉంటుందని, అందులో కొంచెం తిన్నా. అమ్మ దొంగ దొంగడబ్బా. పొద్దు నుంచే ప్రిపరేషన్ ఉంది నాకు. ఎందుకంటే స్పీడ్ అయిపోయింది అది. అంటే అర్చు ఎప్పుడు తినేది ఓడిపోతుంది అనే ఏమంటే కాన్సెప్ట్ లోనే ఉన్నాం అందరం. నువ్వు ఎలా మాట్లాడేవాడి కారం పొడి నాకు నాకు ఏమో వాళ్ళకి తెలుసు. నేనైతే చూసినాను. ఫినిష్ అయిపోతుంది ఇక్కడ పూజ తొందర. అమ్మాయి నువ్వే జల్ది అమ్మ నువ్వే జల్ది. మాకు అన్నీ దొంగ వాళ్ళ అమ్మనే గెలిపి అని గెలుస్తాడు. మా కన్నయ్యని నేను గెలిపించలేను. కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడాను, నేను తింటే ఎట్లుంటుందో చూపిస్తాను. ఇప్పుడు నాకిన నువ్వు వద్దు అమ్మనే అయిపోతారు. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాలి అంతేనా? మీ మమ్మీ అమ్మ 2000 కోసం గైస్, ఒక డ్రెస్ కోసం. అచ్చు ఒక పని రోజు నా తోటి 2 దెబ్బలు తిని నీకు వారానికి ఒక డ్రెస్ ఇప్పిస్తా. గెలవక ముందుకే మా కన్నయ్య అర్చుపిని రావు. ఇది నాతో కంప్లీట్. అంటే ఫైనల్ బైట్. అవుట్.
బావ నా పని నాకు పైసలు వచ్చి అవుట్. మా చెల్లె నా ఇజ్జత్ మొత్తం తీసేస్తుంది. నిన్నే పొగుడుతున్నా చూడండి రావున్నాను కానీ కొంచెం కూడా తినలేకపోతున్నా. ప్రతి ఫుడ్ ఛానల్ నిమ్మనే అవుతుంది, నాకు ఏడుపు వస్తుంది. అంటే మా అక్క మధ్యలో డైట్ చేసింది కదా, అందుకే ఆమె ఎక్కువ ఫుడ్ తీసుకోలేకపోతుంది. మనం డైట్ లేవేమో తినుడే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అచ్చు విన్ అవుతుందని. నేను పూజ విన్ అవుతుంది అనుకున్నా, ఎందుకంటే పూజ ఫేవరెట్ నూడిల్స్ అన్నమాట. తినక 3 months అవుతుంది నూడిల్స్ తినక. ఈరోజు షాపింగ్ కి పోతా, తెలుసా? ఈరోజు షాపింగ్ కి పోతా. షేర్ చేసుకోలేవు. ఈ ఒక్క రోజు మా చెల్లె నాకు 4 members ఉన్నారు కాబట్టి 500 నాకేమో 500 వస్తాయి. నిన్ను గెలిపించడానికి మేము ఓడిపోయినామచ్చు. ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ మీకు. నేను విన్నర్ అయినా ఫైనల్లీ. యాహూ! 2000 సక్సెస్ఫుల్ గా మా కన్నయ్య మా అక్కనేమో ఓడిపోయి మా కన్నయ్య ఆశ నిరాశ చేసేసింది. అండ్ విన్ అయింది వచ్చేసి మా చెల్లె. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే మా కన్నయ్య చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో. ఆ మనీతో కన్నయ్య కూడా మా పండు ఒక్కయ్య సపోర్ట్ చేసిన వీడియో నచ్చింది కదా, అయితే ఈ వీడియోకి లైక్ చేసి మా కాలేజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెషస్ ఓన్లీ వ్లాగ్స్.